చిట్చాట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభలో లేకపోవడంతో మాకు కిక్కు రావడం లేదని, కేసీఆర్ సభకొస్తే మజా వస్తుందన్నారు రాజగోపాల్ రెడ్డి. విద్యుత్ అంశం డిస్కషన్ లో కేసీఆర్ ఉంటే బాగుండేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఓడిపోయినా ఇంకా జాతిపిత అనుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తోందని, ఎల్ఓపి హరీష్ కేటీఆర్ ఇద్దరిలో ఎవరికిచ్చినా పార్టీ ఆగమవుతుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. హరీష్ రావు వర్కర్ కానీ ఆయనకు ఇవ్వరని, కేటీఆర్ కు అవగాహన లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. చిట్చాట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సుమా, కాసేపటి క్రితము అసెంబ్లీ లాబీలోకి వచ్చిన ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. మీడియాతో చిట్చాట్ తో మాట్లాడుతూ కూడా కేసీఆర్ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీలో జరుగుతున్న అంశం కానీ ఈ రోజు జరుగుతున్న బిల్లులు కానీ మొత్తం ఈ 9 రోజుల అంశానికి సంబంధించి కూడా మాట్లాడుతూ కొన్ని చిట్చాట్ లో కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు పైన కూడా కామెంట్ చేస్తూ ప్రధానంగా ఎల్ఓపి లీడర్ అపోజిషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కేసీఆర్ రాకపోవడంతో సభలో మజా ఉండట్లేదు, ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము అన్ని బిల్లుల పైన కూలంకషంగా చర్చ జరుగుతున్నప్పటికీ ఒక మాజీ సీఎం గా ప్రజెంట్ ప్రతిపక్ష నేతగా ఆయన వచ్చి ఉంటే చాలా కిక్ గా ఉండేది, చాలా అంశాలపైన ఇంకా ఎలాబరేట్ గా చర్చ జరిగేది. కానీ కేసీఆర్ రాకపోవడంతో అనేది మాకు కూడా లోటు కనపడుతుంది, ఆ కిక్కు రావట్లేదు, మజా రావట్లేదు అంటూ కూడా కామెంట్ చేశారు. అయితే ప్రధానంగా ఎల్ఓపి లీడర్ లేకపోవడంతో ఆ బీఆర్ఎస్ నేతలకు కూడా, బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతగా ఆయన లేకపోవడంతో ఆ పార్టీ నేతలకు కూడా ఒక తల్లి లేని పిల్లల్లాగా వాళ్ళంతా కూడా వాళ్ళకు దిశానిర్దేశం కూడా సరిగ్గా ఉండట్లేదు. ఏ అంశం పైన ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక స్పష్టత రావట్లేదు. ప్రధానంగా వాళ్ళు లేవనైతే అంశాలకు సంబంధించి ఒక ప్రజలకు ఉపయోగపడే ఒక కాజు కోసం కాకుండా వాళ్ళకు ఒక దిశానిర్దేశం లేకపోవడం తోటి సబితా ఇంద్రారెడ్డి ఇష్యూని పట్టుకొని ఇచ్చేయడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ కూడా చెప్పారు. అది ఈ అంశానికి సంబంధించి కూడా సబితా ఇంద్రారెడ్డి విషయానికి సంబంధించి కూడా ఆమె అంతగా ఇది కావాలనుకుంటే ఒక మహిళ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఆయన ఒక గౌరవంగా ఉండాల్సిందే. పార్టీ మాట్లాడేటప్పుడు ఆమె రాజీనామా చేసి వెళ్ళేది అవసరం ఉంది, కానీ అట్లా ఈ రోజు చేసి ఈ విధంగా అవసరమా చెప్పండి. అంటే ప్రధానంగా ఎల్ఓపికి సంబంధించి హరీష్ కేటీఆర్ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా పార్టీ ఆగమైతుందంటూ ఈ చిట్చాట్ లో చెప్పారు కదా, ఎట్లా చూడాలి? ఈ అంశానికి సంబంధించి కూడా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంగానే కేసీఆర్ అంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోయినా మేమే సరిపోతుందని చెప్పేసి హరీష్ రావు, కేటీఆర్ గానీ మిగతా బీఆర్ఎస్ నేతలంతా కూడా కామెంట్ చేస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అసలు మా స్థాయికి వీరే సరిపోతున్నారనే భ్రమలో ఇంకా మీరు ఉంటున్నారు, మీ స్థాయి ఏంటో మా స్థాయి ఏంటో ప్రజలు నిర్ణయించినప్పుడు మీ అధికార పక్షంలో ఉండాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించారు, అపోజిషన్ లో ఉండాలని చెప్పేసి మీరు నిర్ణయించారు. కానీ అపోజిషన్ లీడర్ రాకుండా మీరు సరిపోతారు మీరు చెప్తున్నప్పటికీ మీలో ఎవరో ఒకరు తీసుకోవచ్చు కదా, మీ సమాధానం అడిగినప్పుడు వారి నుంచి సమాధానం ఉండట్లేదు. ఇక్కడ కేసీఆర్ కు ఒక సందిగ్ధమైన వాతావరణం కూడా నెలకొంది. అందుకోసమని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా హరీష్ రావును ప్రజల్లో అంటే ఆయనకు వర్క్ స్టైల్ తెలుసు కాబట్టి, గ్రౌండ్ లో ఉండే వ్యక్తి కాబట్టి ఆయనకి ఇస్తే కనుక కొడుకుగా కేటీఆర్ చాలా దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసమని ఆగుతున్నాడు. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు ఎల్ఓపి లీడర్ కనుక ఇచ్చినట్లయితే పార్టీ పరిస్థితి నిలబడే ఉండేది, నిర్మాణం ఏ విధంగా తీసుకెళ్లాలి అనేది అవగాహన సభలో ఏ విధంగా పార్టీ నడిపించాలనే అవగాహన కేటీఆర్ కు లేదు. హరీష్ రావుకు ఉంది, కానీ వర్కర్ గానీ ఆయనకి ఇస్తే మాత్రం ఇంట్లో డిస్ప్యూట్స్ వస్తాయి. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కేసీఆర్ అక్కడ అల్లుడికి కాకుండా ఇక్కడ కొడుకు కాకుండా తన వద్దనే పెట్టుకున్నాడు. తన వద్ద పెట్టుకుని కూడా సభకు కూడా రావట్లేదు. సభకు వచ్చేటట్లయితే ఒకవేళ ఆయన సభకు కూడా రాకపోవడానికి ఆయన ప్రజెంట్ ఇప్పటికీ ఓడిపోయినప్పుడు కూడా ఒక జాతి పిదలాగా భావిస్తూ నేను ఇంకా ఒక తాను ఒక డిఫరెంట్ తెలంగాణకు నేను ఒక ఐకానిక్ అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఇంకా భ్రమంలో బతుకుతున్నాడు. ఆ భ్రమంలో ఉండడం వల్లే ఆయన సభకు రాలేకపోతున్నారు, మా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఆయన చేసిన తప్పులన్నింటినీ మేము పెట్టేమని మేము ఆయనకు సరిదిద్దే అవకాశం అంటే ఆయన చేసిన తప్పులన్నింటినీ మేము బయట పెట్టాలని మేము చూస్తున్నాం. కానీ ఆయన వచ్చింటే ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఎలాబరేట్ గా డిస్కషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీఎం గారి నిర్ణయాలు ఆయన ఒక్కడే తీసుకున్నారు, మిగతా మంత్రులు కానీ ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎవరికి అవగాహన లేకుండా ఉన్నది. కాబట్టి ఆయనే వచ్చింటే మీ అన్నింటినీ కూడా సరిదిద్ది ఈ తప్పులన్నింటినీ కూడా మేము బయట పెట్టే వాళ్ళం. ముఖ్యంగా విద్యుత్ పైన చర్చ జరిగేటప్పుడు కూడా ఆయన కేసీఆర్ ఉన్నట్లయినా కనుక ఖచ్చితంగా ఈ అంశాలన్నింటి కూడా ప్రస్తావించే వాళ్ళం. జగదీష్ రెడ్డికి దానిపైన ఏం అవగాహన లేకపోవడం వల్లనే చాలా సప్పగా జాగినట్టు కూడా చెప్పారు. మిగతా అంశాలకు సంబంధించి కూడా ముందన్న కేసీఆర్ వస్తే కనుక సభలో ఒక మంచి వాతావరణం ఉంటుంది, ఒక అందరికి కూడా ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా చర్చ జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. థ్యాంక్ యూ ప్రతాప్.